కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో చెంచు మహిళ ఈశ్వరమ్మపై ఇటీవల పాశవికంగా దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటనపై పోలీసులు 4గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు. కేసులో సూత్రధారి ఒక ప్రధాన పార్టీకి మద్దతుదారు కావడంతో ఆయనతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేయడం లేదని చెంచులు ఆరోపిస్తున్నారు. ఈశ్వరమ్మ ఆమె భర్త ఈదన్న కొల్లాపూర్లోని ఓ వ్యక్తి వద్ద 30,000 తీసుకుని కూలి పనికి కుదిరారు. వారు పని సక్రమంగా చేయడం లేదంటూ అతను ఇబ్బందులు పెట్టాడు. ఈ క్రమంలో ఈశ్వరమ్మ భూమిని స్వగ్రహంలో కౌలుకు తీసుకున్న బండి వెంకటేష్ కొల్లాపూర్కు చెందిన వ్యక్తికి 30,000 అప్పు చెల్లించేశాడు. భార్య భర్తలు మొలచింతలపల్లికి తీసుకొచ్చి తన పొలంలోనే పనికి పెట్టుకున్నాడు. వారికి ఎలాంటి కూలీ చెల్లించేవాడు కాదు. పైగా అతను అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక ఫిల్టర్ కేంద్రంలోనూ పనిచేసేందుకు తరచూ పంపించేవాడు. 1 గంటలోనే ట్రాక్టర్ను ఇసుకతో నింపాలని ఆదేశించేవాడు. లేదంటే దుర్భాషలాడుతూ భౌతిక దాడులకు దిగేవాడు. ఈ బాధలను తాళలేక ఆమె తన భర్త గొడవపడి చుక్కాయిపల్లికి వెళ్లిపోయారు. బండి వెంకటేష్ అతని కుటుంబ సభ్యులు ఆమెను 10 రోజుల కిందట మొలచింతలపల్లికి తీసుకొచ్చి దారుణంగా కొట్టారు. ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు 4గురిపై కేసు నమోదు చేసి ఈశ్వరమ్మను నాగర్ కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. బాధితురాల్ని మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చెంచు తాండాలో ఈశ్వరమ్మ అనేటువంటి మహిళపై 4 వ్యక్తులు, అందులో చెంచు వాళ్ళు ఇతరులు కూడా ఉండి దాష్టీకం చేయడం జరిగింది. చాలా కిరాతకంగా, అంటే ఒక ఆటవిక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ నలుగురితో మాట్లాడి ఎవరైతే ఈ దాడికి, ఆ మహిళపై దాడికి పాల్పడ్డారో 4గురి పైన కేసు చేసి జైలు పంపడం జరిగింది. అంటే కళంక, మానవాళికే కళంక, చాలా జరుగుతుంది. బాధితురాలికి సరైన చికిత్స అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. ఘటనపై ఉన్నతాధికారులు స్పందించాలంటూ గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.